నా బంగారు తల్లికి నా అదిష్టే తగిలేలా ఉంది. ఇవాళ నీ కుటుంబం కోసం నువ్వు డ్యూటీ చేసి నీ చెల్లిని కాపాడావు. మీ అమ్మ బ్రతికుంటే ఎంత ఆనందించేదో తెలుసా? అసలు నాన్న ఏం మాట్లాడుతున్నారు? జగదాత్రి పోలీసే కదా అని ఎందుకన్నారు బావగారు? పోలీసే కదా అనలేదు మావయ్య గారు, పోలీస్ కూతురే కదా అన్నారు. అంటే జగదాత్రి వాళ్ళ అమ్మగారు డ్యూటీలోనే చనిపోయారు కదా. ఇవాళ జగదాత్రి ఆవిడలా ఆలోచించి కేసు సాల్వ్ చేస్తుందని ఆనందంలో మామయ్య గారు అలా అన్నారు. అవునవును, అందుకే అలా అన్నాను. అన్నట్టు నాన్న, కేసు సాల్వ్ చేసింది మేం కాదు, పోలీస్ వాళ్ళే. కేదార్కి తెలిసిన పోలీస్ ఆఫీసర్స్ ఉన్నారు కదా, వాళ్ళని అడిగితే కేసు సాల్వ్ చేయడానికి హెల్ప్ చేశారు. సర్లే, ఏదో ఒకటే. ఈ గొడవలో పడి పొద్దున్నుంచి ఏమీ తినలేదు. పదండి తిందాము. పదండి నాన్న. పద నిషి, పద యువరాజ్. పదండి వదినా. ఏంటి బాబాయ్ వీడు కరెక్ట్ గా నేను తినే టైంకి ఏడుస్తున్నాడు. వాడి నాన్న నిన్ను ఏ రోజు ప్రశాంతంగా ఉండనివ్వలేదు. ఇప్పుడు ఆ మహానుభావుడు పోతూ పోతూ వీణ్ణి నీకు తగిలించిపోయినట్టుండాడు. రోజు మీరు ఇదే టైంకి తింటారు కదా వదినా. వాడు మీ పొట్టలో ఉన్నన్ని రోజులు ఇదే టైంకి తినడం అలవాటైనట్టుంది. అందుకే కరెక్ట్ గా మీరు తినే టైంకి ఏడుస్తున్నట్టున్నాడు. భలే చెప్పావు దాత్రి. యాక్చువల్గా ఇదే నిజం కూడా అయి ఉంటుంది. మీరు తినండి, బాబుని నేను చూసుకుంటాను. బాలే ఉందే నీ అత్తారిల్లు. సొంత మనుషుల్ని పక్కన పెట్టి పరాయి వాళ్ళని నెత్తిని పెట్టుకుంటున్నారు. అది మన ఇంట్లో ఉన్నప్పుడు నోరు కూడా తెరిచేది కాదు కదమ్మా. చూసావా ఇక్కడికి వచ్చాక ఎన్ని మాటలు నేర్చిందో. ఒక్క నెల రోజుల్లో దీన్ని మన ఇంటికి తీసుకురాగలిగితే పాత రేఖను పరిచయం చేసి పాత జగదాత్రిలా మార్చేస్తాను. హాయ్. అయ్యో దాదా దాదా. అరే రే రే రే. నాన్నా, నేను కూడా ఇలాగే చిన్నప్పుడు అమ్మ తినే టైంకి ఏడ్చేదాన్నా. నువ్వు ఏడవడమా? అస్సలు లేదమ్మా. మీ అమ్మ ఉన్నా లేకపోయినా, నేను ఎత్తుకున్నా ఎత్తుకోకపోయినా నువ్వు ఏడ్చేదానివే కాదు. చాలా ఓర్పుతో ఉండేదానివమ్మా. కానీ మీ అమ్మ డ్యూటీకి వెళ్తుంటే మాత్రం బాధగా మీ అమ్మని చూస్తూ ఉండేదానివి. నువ్వు పుట్టిన మొదట్లో కావ్య డ్యూటీకి వెళ్ళటానికి చాలా బాధపడేది. నువ్వు అలా ఉన్నావా? నీ చెల్లెలు నిష్కా మాత్రం ఎప్పుడు చూడు ఏడుస్తూనే ఉండేది. అమ్మా, అప్పుడు నువ్వేడ్చావు, ఇప్పుడు మమ్మల్ని ఏడిపిస్తున్నావు. కరెక్ట్. నాన్న. అన్నయ్య గారు, జరిగిన దాంట్లో నిషిక తప్పులేదని చెప్పేసి ఉండారు కదా. కానీ నా కూతురు తప్పులు చేయడం మానదు కదా వైజయంతి.
మీరు ఇందాక నిషి గురించి చెప్తుంటే అచ్చు యువరాజ్ గురించి చెప్పినట్టే ఉంది. యువరాజ్ కూడా నేనెత్తుకునే వరకు ఏడుస్తూనే ఉండేవాడు. కౌశికి ఎత్తుకోగానే అదేంటో అట్టే ఏడు పాపేసి ఉండేవాడు. ఏంటి కేదార్, నువ్వు కూడా అలాగే ఏడ్చేవాడివా? బాగా అల్లరి చేసేవాడివా? ఏంటి నిషి కొత్తగా అడుగుతున్నావు? చెప్పడానికి అమ్మలేదు, చూడ్డానికి నాన్న లేడు. ఇంకెలా తెలుస్తుంది? గాలికి పుట్టి గాలికి పెరిగినోళ్ళని ఎట్టా బ్రతికుండావు అని అడగాలనే గాని ఏమేం చేసేటోడు అని అడగకూడదమ్మి. కేదార్ అసలు ఏడ్చేవాడే. చాలా మంచి పిల్లాళ్ళ ఉండేవాడు. ఎవరిని ఇబ్బంది పెట్టేవాడు కాదు. ఎప్పుడూ నవ్వుతూ ఉన్నదాంతో ఆడుకుంటూ ఉండేవాడు.